హలో గైస్, అందరికీ విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ 2026. మీ అందరికీ అంతా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఏం చేస్తామండి, మోస్ట్లీ సగం మంది రాత్రి పార్టీ చేసుకొని పడుకొని ఉంటే మేము మాత్రం పొద్దున్నే 5:15 లేచి రెడీలు అయ్యి దేవుడి గుడికి వెళ్ళాలని చెప్పి అనుకున్నాము. ఈసారి మాత్రం మేము గూగుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మాలని అనుకోలేదు. సో కాబట్టి మాకు ఆల్రెడీ తెలిసిన గుడి, లాస్ట్ ఇయర్ కూడా మేము అక్కడికే వెళ్ళామన్నమాట. లాస్ట్ ఇయర్ ఓన్లీ నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాను. ఈసారి మాత్రం ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్దామని చెప్పేసి అనుకొని వెళ్ళామన్నమాట. సో మహంకాళి టెంపుల్ ఫలక్నామా దగ్గర ఉంది కదా, సో అది చాలా ఫేమస్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఫుల్ రష్ ఉన్నింది. అసలు మనం లోపలికి వెళ్ళడానికి కూడా సందు లేదనమాట. మొత్తం 4 గల్లీలు మొత్తం ఫుల్ క్యూ ఉండే. సో ఈసారి కూడా మళ్ళీ అట్లా అవ్వకూడదు, తొందరగా వెళ్తే తొందరగా దర్శనం అయిపోతుంది అని చెప్పి మార్నింగ్ 4:30కి లేచి మొత్తం అంతా వంట చేసి అంతా అయ్యే లోపల 5:15 5:30 అట్లా అయింది. కానీ మా హస్బెండ్, మా ఫాదర్, మా మదర్ వీళ్ళందరూ లేచి రెడీ అయ్యి అంతా సర్దుకునే లోపల 8 అయిందండి. సో 8కి అయితే స్టార్ట్ అయ్యాము. కిందకు వచ్చి చూసేసరికి ఆల్రెడీ కింద హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ముగ్గులన్నీ వేస్తున్నారు. ఇది వచ్చి ఎదురింటి వాళ్ళది అనమాట, ఎదురింటి అపార్ట్మెంట్ది. సో అది కూడా ఉంది కదా అని చెప్పి చూసాను. కానీ ఫుల్ అయితే చలి భయంకరంగా ఉందండి. అసలు మేము ఇంకా పడుకుని పోయాము. ఇంకా ఏంటి ఆ టైంలో అసలు బయటకి ఫస్ట్ టైం రావడము, అంత చలిలో మా పాప కూడా ఫుల్ నిద్రపోతుంది. నిద్రలోనే లేపి ఊరికి అట్లా 2 చెంబులు నీళ్ళు పోసి తీసుకొని వచ్చేసాము. జడ కూడా ఏమీ లేదు, తలకు కూడా పోయలేదు. సో నేనైతే రికార్డ్ చేయడం మళ్ళీ నేను కూడా పడుకుండిపోయాను. సో అదొక్కటే అనమాట రికార్డింగ్. మళ్ళీ నేను లేచి చూసేసరికి ఆల్రెడీ మొత్తం గుడికి ఇంకా ఒక నియర్లో ఉన్నామన్నప్పుడు నిద్రలేసాను అనమాట. సో ఏంటి ఇంత ఫాస్ట్గా గుడి వచ్చేసింది అని చెప్పి చూస్తే ఆల్రెడీ చాలాసేపు ఏంటి ట్రాఫిక్ ఏమీ లేనందువల్ల చాలా తొందరగా వచ్చామని చెప్పి అయితే చెప్పారు. సో వీళ్ళ జనాల్ని చూసి ఏంట్రా బాబు, పిల్లకాయలు అందరూ కూడా వచ్చేసారా, ఇంత ఫుల్ రష్ ఉంది అని చెప్పి నేను అనుకున్నాను. ఇంత మార్నింగ్ వచ్చినా కూడా ఇంత రష్ ఉంది ఏంటి అని. కానీ అసలు అదేదో స్కూల్ ఏదో ఉన్నట్టుంది. సో అక్కడ పిల్లలందరూ ఉన్నారనమాట. సో మేమైతే ఇక్కడ ముడుపు తీసుకున్నామండి. లాస్ట్ టైం కూడా ముడుపు తీసుకొని కట్టాము. టెంపుల్ మీద వచ్చిన నమ్మకం ఏంటంటే, నేను ఇప్పటికీ ఆ టెంపుల్కి ఓన్లీ ట్వైస్ వెళ్ళాను. వెళ్ళిన 2 సార్లు ఒక్కొక్క ముడుపు కట్టి ఒక్కొక్క కోరిక కోరుకున్నాను. అవి 2 జరిగాయండి. సో నేను అందుకనే మళ్ళీ నమ్మకంగా ఖచ్చితంగా అసలు మా మొహాలు అసలు మార్నింగ్ లేసే మొహాలే కాదు. మేము ఎప్పుడో 8కి 9కి అట్లా లేస్తాము. అట్లాంటిది ఈరోజు 4:30కి లేచి రెడీ అయ్యి ఇంత ఓపిక్గా ప్రసాదం తయారు చేసుకొని మరీ వచ్చాను నేను. అంత నమ్మకం వచ్చిందనమాట. ఇక్కడ వెళ్తే ఈ సంవత్సరం మొత్తం అంతా ఇంక మంచిగా జరుగుతుంది, అనుకున్నది జరుగుతుంది అని చెప్పి మళ్ళీ నేను ముడుపు తీసుకొని మా బుడ్డదైతే పట్టుకొని నేనే పట్టుకుంటా ముడుపుని అని చెప్పేసి అనింది. మీరు చూస్తున్నారు కదా క్యూ లైన్స్లో అయితే అస్సలు రష్ే లేదు. అసలు జనాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి వస్తూ ఉన్నారనమాట. టైం అయితే 8:45 9 అలా అవుతుంది. ఆ టైంకి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఎలాగో ఈసారి అయితే మాత్రం ఏమీ మనకి లేదు. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా స్టిక్కర్ పెట్టున్నారు కదా, మహిళలు ఇది ముట్టుకోకూడదు అని. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదనమాట. ఈసారి మాత్రం అట్లా కొత్తగా పెట్టున్నారు. మొత్తం మెన్షన్ చేస్తున్నారు. అక్కడ చిన్న విగ్రహం ఉంది ముందర, దాన్ని ముట్టుకోకూడదు అని చెప్పి రాస్తున్నారనమాట. నేను మీకు ఆ విగ్రహం కూడా చూపిస్తాను. ఇంతకుముందు ఉన్నప్పుడు అట్లా ఏం లేకుండే, మేము నార్మల్గానే వెళ్తుండే. కానీ ఇప్పుడు మాత్రం రాశారు, ఆ కాలభైరవ ఐడల్ని అయితే టచ్ చేయకూడదు లేడీస్ అని చెప్పి అయితే రాశారండి. నేను చెప్పాను కదా అది ఐడల్ ఇదే అనమాట. సో దీన్ని అయితే మహిళలు ముట్టుకోకూడదు అని చెప్పి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే అందుకని చెప్పి మా ఫాదర్ మాత్రమే ఓన్లీ బొట్టు కుంకుమ తీసుకొని పెట్టుకున్నారనమాట. సో డెకరేషన్ అంతా చేస్తున్నారు. ఈసారి అయితే దర్శనం అయితే చాలా 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 బాగా జరిగిందండి. ఎక్కువ జనాలు లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా అయితే దర్శనం జరిగింది. ఎందుకంటే ఇంత క్లియర్గా అంతసేపు అక్కడ ఉండి వీడియో తీసుకునేంత టైము ఇంతకుముందు 2 సార్లు వచ్చినప్పుడు అస్సలు దొరకలేదు. అట్లీస్ట్ మా ఫోటోలు మేము గుడికి వచ్చామన్నట్లుగా తీసుకుందామంటే కూడా మొత్తం అందరు జనాలు తప్పితే మేము దేవుడు పక్కనే ఉన్నట్టు ఫోటో కానీ, కొద్దిగా దూరం నుంచి అయినా కానీ ఫోటో కానీ అస్సలు కుదరలేదు.
ఎందుకంటే అంత రష్ ఉండే అనమాట ఇంతకుముందు వచ్చినప్పుడు. కానీ ఈసారి మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఐడియా ఉంది కాబట్టి చాలా తొందరగా ప్లాన్ చేసుకొని అయితే వచ్చాము. సో జనాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారనమాట. మేము రిటర్న్ వెళ్ళేసరికి కూడా అంత ఫుల్ జనాలు రాలేదు. సో జనవరి 1 అనగానే ఎక్కువగా మోస్ట్లీ అందరూ గుడికే వెళ్తారు. సో ఇక్కడ కూడా ఇక్కడున్న చుట్టుపక్కల ఏరియా వాళ్ళే కాదండి, ఇంకా ఎక్కడెక్కడో దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ మహంకాళి టెంపుల్ని అయితే దర్శించుకొని వెళ్తారు. అంత మహిమ ఉన్న అమ్మవారు అనమాట. సో మీరు కూడా ఎవరన్నా ఇప్పటివరకు విజిట్ చేసి ఉండకపోయింటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా జరుగుతాయి. నేను పర్టికులర్గా ఏమి చెప్పను, అంటే ఇట్లాంటి కోరికలే తీరుతాయి. కొన్ని గుడిలు ఉంటాయి కదా, పిల్లలు పుట్టకపోతే ఇక్కడికి వెళ్తే మీకు పిల్లలు పుడతారు, లేదా మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడికి వెళ్తే నయమైపోతుంది, అట్లా నేనేం చెప్పను. కానీ మీరు ఖచ్చితంగా ఒక కోరిక కోరుకొని ఇది జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారు. సో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేనేం ప్రసాదం తీసుకురాలేదండి. కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కోరిక తీరితే పులుసన్నం చేసి తీసుకెళ్తానని అయితే మొక్కుకున్నాను. సో సెకండ్ టైం వచ్చినప్పుడు పులుసన్నం తీసుకెళ్ళాను అనమాట. సో సెకండ్ టైం కోరుకున్న కోరిక ఒకవేళ తీరితే థర్డ్ టైము ఇట్లా బెల్లం ప్రసాదం తీసుకొస్తానని చెప్పాను, బెల్లం పొంగలి. సో అందుకని చెప్పి ఈసారి చేసి తీసుకెళ్ళాను అనమాట. అంత పొద్దున్నే లేవడానికి కారణం కూడా అదే అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రసాదం అక్కడ పంచడం అట్లా ఏం ఉండదండి. మనమే కావాలనుకుంటే అక్కడ ఎవరికైనా కొంతమంది జనాలకి పెట్టచ్చు. అక్కడ మనం తీసుకెళ్ళిన ప్రసాదాన్ని తీసుకెళ్ళి అమ్మవారి ముందర కొద్దిగా ఏదైనా ఒక పేపర్లో కానీ ఒక కాగితంలో కానీ తీసుకొని అమ్మవారి ముందర కొద్దిగా పెట్టి అమ్మవారి దగ్గర ఉన్న పూలో నిమ్మకాయో ఏదో ఒకటి మనకి తిరిగి ఆ ప్రసాదం డబ్బాలో వేసిస్తారండి. సో మాకు కూడా అలానే ప్రసాదం డబ్బాలో అయితే ఒక 2 పూలు వేసి ఇచ్చారు. నేను అది కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటిదంటే స్పెషల్, ఏ గుడికి వెళ్ళినా కూడా మనమే కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకోవడం అలా చేస్తాము. కానీ ఇక్కడ వాళ్ళే పెడతారనమాట. అది కూడా బొట్టులో వచ్చి నల్ల బొట్టు పెడతారండి. నల్ల బొట్టు ఒకటి, ఎర్ర బొట్టు ఒకటి, పసుపు బొట్టు ఒకటి, 3 పెడతారు. నేను ఫస్ట్ ట్వైస్ వెళ్ళిన ప్రతిసారి కూడా 3 బొట్లు పెట్టారనమాట. ఈసారి సెకండ్ పూజారి అనే ఆయన అక్కడ లేరు, పసుపు బొట్టు పెడతారనమాట ఆయన ఉంటే. కానీ అక్కడ ఈసారి ఎవరు లేరు. సో నేనైతే ముడుపు తీసుకొని ముడుపు అయితే కట్టేస్తున్నాను. సో ముడుపులో కూడా మీకు ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఏంటిదంటే నేను ఇప్పుడు కడుతున్న ముడుపులో వచ్చి నవధాన్యాలు, పసుపు కుంకుమ ప్యాకెట్ అండ్ ఒక గంట ఉంది అనమాట. సో ఇంతకుముందు లాస్ట్ ట్వైస్ కట్టిన ముడుపుల్లో ఏంటిదంటే ఒక 2 గాజులు, పువ్వులు, పసుపు కుంకుమ, అక్షింతలు అట్లా ఉండేటివి. ఇట్లా గంట ఏమీ లేకుండా అనమాట, అట్లానే కట్టేదాన్ని. కానీ ఈసారి కొద్దిగా అది ఏమంటే అండి ఇక్కడ చాలా ఒక 10 షాపులు అట్లా ఉంటాయి. 10 షాపుల్లోనే మీకు ముడుపులు దొరుకుతాయి. సో ఒక్కొక్కరు డిఫరెంట్ ముడుపులు అమ్ముతారనమాట. కానీ ప్రత్యేకంగా ఈ ముడుపు ఈ కోరిక కోసమే, ఈ ముడుపు ఈ కోరిక కోసమే అన్నట్లు ఏముండదు. ఏదైనా కూడా మనం ముడుపు ఆనుకొని కడితే సరిపోతుంది. మీరు గమనిస్తున్నట్లయితే ఇక్కడ మీరు వైట్ కాగితాలు చూస్తున్నారు కదా. సో ఇవన్నీ వాళ్ళ కోరికలు రాసి కొంతమంది కడతారనమాట. బయట మీకు ఉట్టి దారాలు కూడా అమ్ముతారు. మీరు ఒకవేళ ముడుపు కొనుక్కోలేకపోతే ముడుపు వచ్చి 150 రూపాయలండి, 150 రూపీస్. ఒకవేళ మీరు ముడుపు కొనుక్కోలేను, నాకు సింపుల్గా అయిపోవాలి అంటే ఒక దారం తీసుకొని దారంతో ఒక పేపర్లో మీ కోరికని రాసి కూడా ఆ ముడుపు లాగా అయితే కట్టుకోవచ్చండి మీరు. సో ఆ పేపర్స్ అయితే అక్కడ ఏమి అమ్మరు, మీరే కొనుక్కొని రాసుకోవాల్సి ఉంటుంది. మీరు గమనించినట్లయితే అసలు ఆ గుడిలో 1000 ముడుపులు ఉంటాయండి, 1000 ముడుపులు. ఎన్ని అంటే అసలు మనం కౌంట్ కూడా చేయలేము. ఇది ఫస్ట్లో అయితే ఓన్లీ ఒక చెట్టు మాత్రమే అండి, ఇంత ఉండేది కాదనమాట. ఆ చెట్టుని ఇట్లా ముడుపులు కడతా అలా వాళ్ళ కోరికలు నెరవేరడం వల్ల అది చాలా ఫేమస్ అయిపోయింది. ఫేమస్ అయిపోయిన తర్వాత ఆ చెట్టు భాగాన్ని అలానే ఉంచేసి దాన్ని ఏమీ కొట్టకుండా దాని మీద షెడ్ వేశారండి. మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద చెట్టు అండి. దాన్ని ఒక్క రవ్వ కూడా వాళ్ళు కట్ చేయకుండా దాని మీదనే షెడ్ అనేది కట్టడం అయితే జరిగింది. అండ్ అమ్మవారు ఎక్కడైతే ఉంటారో దానికి చుట్టూ ఇట్లా ఇదైతే అమ్మవారి వెనక భాగం అనమాట. ఇక్కడ గ్రిల్స్ లాగా కట్టి పెట్టారు. ఈ గ్రిల్స్కి కూడా అన్నీ మీకు ముడుపులే కనిపిస్తాయి. ఎక్కడ చూసినా కూడా అంతా ముడుపులే ఉంటాయి అన్నమాట. ఈ చెట్టు కూడా చూస్తున్నారు కదా, మొత్తం ముడుపులే ఉంటాయి. అండ్ ఇక్కడ కొంతమంది దీపాలు పెట్టినట్టున్నారు ఈరోజు. అండ్ ఎప్పుడు వచ్చినా కూడా 1-2 దీపాలు అయితే ఖచ్చితంగా వెలుగుతూనే
వస్తూనే ఉంటాయి అన్నమాట. మా పాప అయితే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ముడుపులు అంతా కూడా అండి చూడండి, చెట్టు ఎంత పెద్దగా ఉందో, అస్సలు ఆ చెట్టు వేర్లని కూడా వదలకుండా వాళ్ళు ముడుపులు అయితే కట్టడం జరిగింది. మీరు చూసినట్లయితే ఈ చెట్టు కనీసం ఈ చెట్టుకి నాకు తెలిసి ఒక 50 సంవత్సరాలన్నా ఉంటుందేమో, ఇంకా ఎక్కువనే ఉంటుందేమో అన్నట్లుంది. అంత బాగా వేర్లన్నీ పైకి వచ్చి మరి కింద వేలాడుతూ ఉన్నాయి. అండ్ మీరు బొట్టు అని చెప్పాను కదా, బొట్టు అయితే మీరు చూసుకోవచ్చు అందరి ఫేస్లో కూడా. ప్రతి ఒక్కరికి అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళే బొట్టు అనేది పెడతారు. అండ్ 2 బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి పెడతారండి. పసుపు కూడా పెడతారు, కానీ ఈరోజు పసుపు పెట్టే ఆయన లేరనమాట అక్కడ. సో అందుకని అక్కడ ఎవరు లేకుండే అంతా ఇట్లనే ఆ 2 బొట్లు మాత్రమే ఉన్నాయి. సో చెప్పాను కదండి, వేర్లకి కూడా కట్టారండి. చూడండి, బాగా చూడండి. ఇంకా ఏంటిదంటే వేర్లకి కట్టారు సరే, మళ్ళీ ముడుపుకి ముడుపు, ముడుపుకి ముడుపు, ముడుపు ఆ ముడుపులే ఒక వేర్లు లాగా వేలాడుతూ ఉన్నాయి ఆ చెట్లకి. అండ్ ఈ పేపర్స్ ఇవన్నీ చెప్పాను కదా. ఇంకొకటి ఏంటంటే, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఫన్నీ అండి. దేవుణ్ణి నమ్మాలి కానీ మరి ఇలా ఉండకూడదు. ఏంటంటే, నేను ఆ రోజు మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో వెళ్ళానండి. సో మార్చ్ ఏప్రిల్ అంటేనే మనకి అప్పటికి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యి ఉంటాయి. 10th క్లాస్ స్టూడెంట్స్ అండి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ హాల్ టికెట్ని అయితే ఇట్లా ముడుపుల్లాగా కట్టారు. ఇంకా ఆ టైంలో ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవో జరుగున్నాయి అనుకుంటా, ఈ ఎంసెట్కి ఐసెట్కి ఇట్లా, వాటికి కూడా వచ్చి హాల్ టికెట్స్ అన్నీ తీసుకొని ముడుపుల్లాగా కట్టారనమాట. అంటే వాళ్ళు ఎగ్జామ్ ఏం రాస్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి ముడుపు కట్టగానే పాస్ అయిపోతారని ఫీల్ అయిపోతారో ఏంటో నాకు తెలియదు. ఏదైనా కూడా ముడుపు కట్టడం మంచిదే, హాల్ టికెట్ని ముడుపుగా కట్టడం కూడా మంచిదే. మీరు ఎలాగైతే కట్టారో దేవుడి మీద భారం వదిలేయకుండా మనం కూడా అంతే చదివి అలాగే పాస్ అవ్వాలి అనుకోకుంటే మంచిది అనుకుంటా. నేనైతే రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు నైట్ మొత్తం తెగ చదివేసి రేపు ఎగ్జామ్ రాసేస్తాను. డైరెక్ట్ మనం సంవత్సరం అంతా చదవలేదంట, రాత్రి ఒకరోజు కూర్చొని చదివేస్తే మొత్తం వచ్చేస్తుంది. నాకు తెలిసినంత వరకు చదువు అంటే అంతే, కానీ అట్లా కాదులేండి, ఊరికే జోక్ చేశాను. బాగా చదువుకోండి, దేవుడిని నమ్మండి, వెళ్ళండి, ముడుపులు కట్టండి. కానీ మీరు ముడుపు కట్టినా కూడా మీరు బాగా చదివి మీరు 100కి 100 తెచ్చుకోవాలన్న ప్రయత్నం మీలో ఉండాలి. సో అప్పుడే అదైతే ఫలిస్తుందన్నమాట. సో గుడి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగిపోయిందండి. ఈరోజు January 1. ఈ సంవత్సరం మొత్తం ఇలాగే అన్నీ మంచిగా అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతూ ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు మళ్ళా నెక్స్ట్ అలానే కంటిన్యూగా వీడియో తీసుకుంటూ వెళ్ళాను. మీకు చెప్పాను కదా స్టార్టింగ్ ఈ వీడియోలో నేను ఏం చెప్పానంటే, నేను గూగుల్ని నమ్మదలుచుకోలేదు, గూగుల్ చెప్పే గుళ్ళకి వెళ్ళదలుచుకోలేదు అని అయితే చెప్పాను. కానీ ఈరోజు కూడా మా దరిద్రం అలానే ఉందన్నమాట. January 1 రోజు కూడా మా డాడీ ఊరికే సర్లే ఇంకా టైం ఉంది కదా వెళ్దాము ఇంకో గుడికి, మన ఇంటికి దగ్గరలోనే ఏదో ఉంది అని చెప్పి అయితే చెప్పాడు. సరే చెప్పి మళ్ళీ గూగుల్ ఆన్ చేశాడనమాట. ఆ గూగుల్ మమ్మల్ని ఒక దగ్గరికి తీసుకెళ్ళిందండి బాబోయ్. ఆ వెళ్ళే లోపు మధ్యలో చేపల కోసం అయితే ఆగాం మేము. ఆ వీడియోని కూడా దీంట్లో యాడ్ చేశాను. ఈ వీడియో ఏంటిదంటే, మా పాపకి ఈ పాంపామ్ది ఇది చాలా వైరల్ అవుతుంది కదా, ఇది కొనాలని చెప్పి మా అమ్మ రీల్స్ చూసినప్పుడల్లా ఇది కూడా కొనియాలి సుకృతికి అని చెప్పి చెప్తుండే అనమాట. మా డాడీ బయటకు వచ్చినప్పుడల్లా ఇవి చూస్తే ఇవి కొనాలంటాడు. మా హస్బెండ్ కూడా అంతే, ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇది కొనాలి అని ఒక ఫ్యాంటసీతో ఉన్నారనమాట. సో లాస్ట్గా అయితే ఈరోజు దాన్ని కొనిచ్చేశారు మొత్తానికి. ఇన్ని రోజులు అయితే మా హస్బెండ్ అయ్యా 350 చెప్తున్నారు, 400 చెప్తున్నారు, తగ్గియట్లేదు అని చెప్పేసి అన్నాడు. కానీ ఈరోజు నేను వెళ్ళి అరే భయ్యా 250కి ఇస్తే లేకపోతే నాకు వద్దు అని అయితే చెప్పాను. వాడు ఇంకా 280, 300 అన్నీ చెప్పి లాస్ట్కి 250కి అయితే ఇచ్చాడు. సో 250కి అయితే వర్త్ అని అయితే నాకు అనిపించిందండి. ఎందుకంటే ఈవెన్ మీషోలో కూడా 300, 350, 445లో కూడా చూశాను నేను. సో వాటన్నిటితో పోల్చుకుంటే ఇదైతే చాలా బెటర్ అని అయితే అనిపించింది నాకు. సో దాని తర్వాత నేను చేపల కోసం వెళ్ళానని చెప్పాను కదా. సో చేపల కోసం మధ్యలో ఆగామన్నమాట. January 1 రోజు నాన్ వెజ్ తినకపోతే ఈ సంవత్సరం అంతా తినమేమో అన్న ఫీలింగ్. సో ఇవైతే 2 రకాల చేపలు ఉన్నాయి. సో మేము ఇవి 2 ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చెయ్యాలి అని కూడా అనుకోలేదు. సో ఇంకా మళ్ళీ వస్తాయి అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. సరే ఎలాగో మళ్ళీ వస్తాయి కదా, మేము కూడా మళ్ళీ వస్తాంలే అని చెప్పి అయితే వచ్చేసాం బయటికి. సో బయటకు వచ్చేసి ఇంకా మా డాడీ గూగుల్ గుడికి వెళ్దాం అన్నాడు. ఆకలేస్తుంది ఫస్ట్ తినేసి వెళ్దాం అని అయితే చెప్పాను. సో ఒక దగ్గర ఆగి అక్కడైతే టిఫిన్ అయితే తీసుకున్నామండి. టిఫిన్ అయితే చాలా బాగుంది. అండ్ సాంబార్ కంటే కూడా కుర్మా పులుసు టేస్ట్ లాగా అనిపించింది నాకు. సో దాని తర్వాత గూగుల్ గుడికి అయితే వచ్చేసామండి.
ఇది నేను చూడలే. పోయి అమ్మ పడవ, పోయి అమ్మ, పోయమ్మ నాయన కాపాడంటే నన్న ఇదేంటా? పోయి అమ్మ, పోయి నాయన. సరే పదండి. సరిలేదయ్యా గూగుల్ ఏం చెప్పింది? వచ్చేసినామని చెప్పిందా? బంగారుపల్లి ఎండుపల్లి 11 కిలోమీటర్లు వచ్చినామని చెప్పిందా? గూగుల్ లేదు. ఏనా గూగుల్ లేదా? అయ్యో ఎట్ట చేద్దాము? ఓహో చూసారు కదండి, గూగుల్ మళ్ళా మమ్మల్ని దెబ్బేసేసింది అనమాట. మళ్ళా అదేదో టెంపుల్ చూపించి ఎంత పెద్దగా చూపించిందో ఆ టెంపుల్, ఇక్కడ చూస్తే ఏమీ లేదు. అండ్ ఈసారి కూడా మళ్ళా గూగుల్ చేతిలో మేము మోసపోయామండి. సరే అని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము. ఇంకో కామెడీ ఏంటంటే, అసలు మీకు వచ్చేటప్పుడే నేను వీడియో రికార్డ్ చేసి ఉండాల్సింది, కానీ సర్లే ఏం కాదని చెప్పి రిటర్న్ వెళ్ళేటప్పుడు రికార్డ్ చేశాను. ఇదంతా చూడండి ఎలా ఉందో, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగానో ఏదో ఉందన్నమాట. సో నేనైతే మీకు వీడియో మొత్తం ఆ ఏరియాది చూపిస్తాను. సో ఏరియా చూసినప్పుడు అయితే మాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇదేదో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లాగుంది, లేదా లేదేమో, లేకపోతే నార్మల్ ఇవి కూడా రోడ్స్ ఏమో, రోడ్ నెంబర్ కూడా ఉందన్నమాట. సో ఏంటిది అనేది అయితే మాకేం అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది గేటెడ్ కమ్యూనిటీ అవునో కాదో నాకైతే క్లారిటీ లేదండి. కానీ ఈ మొత్తం ఈ స్ట్రీట్కి రావాల్సిన ముందు ఒకైతే సెక్యూరిటీ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురున్నారయ్యా, ముగ్గురున్నారు సెక్యూరిటీ గార్డ్స్. కానీ అసలు లోపలికి ఎవరిని అలో చేస్తున్నారో తెలియట్లేదు, ఎందుకు అలో చేస్తున్నారో తెలియట్లేదు. అసలు వాళ్ళు అక్కడ సెక్యూరిటీగా ఎవరు పెట్టారో అర్థం కాదు. ఆ సెక్యూరిటీ వాళ్ళు దేనికోసం ఉన్నారు? ఇవి ఇళ్ళ కోసం ఉన్నారా? ఒకవేళ ఇళ్ళ కోసం ఉండి ఎవరైనా దొంగలు కూడా నార్మల్గా ఇట్లా కార్ వేసుకొని వచ్చేస్తే వెళ్ళండి భయ్యా వెళ్ళండి అంటారేమో, నాకు అలానే అనిపించింది. మళ్ళీ ఇక్కడ ఏదో టెంపుల్ లాగా ఉండింది. సో అదే ఎంట్రన్స్ లోపల అనమాట. ఇదంతా అయ్యే పనులు కావు, ఇంటికి వెళ్దాం ప్రశాంతంగా అని చెప్పి అయితే చూశారు కదా ఇల్లు మీరంతా ఇట్లా గేటెడ్ కమ్యూనిటీలో ఒకటే ప్యాటర్న్లో ఉన్నాయన్నమాట అన్ని ఇల్లు. సో ఇటు సైడ్ కూడా సేమ్ అలానే ఉందన్నమాట, సేమ్ అలానే ఉన్నాయి ఇల్లులు మొత్తము. సో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. ఈ ఏరియా ఏమంటారు, ఈ వెళ్ళే గల్లీ పైన ఒక బోర్డు ఉంది, అక్కడ కూడా చూపిస్తారు చూడండి. ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. దీనిలో ఇద్దరే కనిపించారు కానీ ఆడైతే ముగ్గురు ఉన్నారు. ఖుషి డిఫెన్స్ కాలనీ అంట, కానీ ఎవరినున్నా కూడా లోపలికి పంపించేస్తున్నారు. సో మళ్ళీ మేము చేపలకి అయితే వచ్చేసామండి. ఇంతకుముందు మిస్ అయ్యాం కదా, సో ఇక్కడికి మళ్ళీ అక్కడికే వచ్చాము. మేము వచ్చే లోపల చేపలు అయితే వచ్చేసి ఉన్నాయండి కొత్తవి. సో మేము అక్కడ చేపలు తీసుకున్నాము. సో మా బుడ్డదైతే చేపలు అనింది. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చాలా ఎండ భయంకరంగా ఉంది. పొద్దున ఎంత చలి ఉందో మళ్ళీ రిటర్న్ వచ్చే టైంకి అంత ఎండ ఉందన్నమాట. సో అందుకని అయితే మంచిగా ఒక ఫలుడా అయితే తీసుకున్నాను. మా పాపకి ఆల్రెడీ జలుబు ఫుల్గా ఉంది, అయినా కూడా నాకు కావాల్సిందే, నేను తింటాను అని చెప్పి ఏడ్చిందనమాట. ఇంకేం చేయలేము, ఇంటికి తీసుకెళ్ళి ఊరికే అట్లా ఒక స్పూన్ అర స్పూన్ పెట్టేసి మొత్తం మిగతాది నేను తినేసాను. నేనే తింటాను ఇంట్లో, మా ఇంట్లో ఏదైనా స్వీట్స్ ఇంకెవరో తినరు. సో చూడండి ఏం చెప్తా ఉందో. ఓకే నేను తింటా ఇంటికి వెళ్ళాక అంటుంది. ఇంటికి రావడం అదే ఓపెన్ చేస్తుంది. పెట్టు మమ్మీ, ఇంటికి వెళ్ళాక తినిపిస్తా అన్నావు కదా అని. దాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వామ్మో, దీని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి క్యూట్గా ఉంది అని అనుకుంటారేమో. పిల్ల రాక్షస్ అండి, పిల్ల రాక్షస్. అసలు చూడండి ఫుల్ ముక్కు కారుతా ఉంది ఆల్రెడీ, అయినా కూడా తినాల్సిందే నేను ఖచ్చితంగానైతే చెప్తా ఉంది. సో మేము ఆ ఎండలో నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ మా ఇల్లు, ఆడకే అప్పటికే కరిగిపోయింది. ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోయి దానిలో మిక్స్ అయిపోయింది అనమాట. ఫలుడా కాస్త మొత్తం జ్యూస్ లాగా అయిపోయింది. సో ఇంకా ఏదో ఒకట్లే తిందాము, కొద్దిగా ఆకలేస్తుంది అని చెప్పి ఆ టిఫిన్ అయితే అంత మంచిగా లేదు అని అయితే అనలేను, బాగుంది కానీ బాగాలేదు, అదేందో అది ఒక టైప్లో ఉన్నింది. సో ఇంటికైతే వచ్చేసిన తర్వాత అయితే ఫలుడా అయితే తినేసాము. కొద్దిగా కడుపు నిండిపోయినట్టు అనిపించింది. చేపల పులుసు చేయడానికి ఎలాగో చాలా టైం పడుతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే కమెంట్స్ రూపంలో చెప్పండి. నేను ఏదైనా వీడియో ఎడిట్ చేయాలా, ఏదైనా చేయాలనుకుంటే చేస్తాను. ఫలుడా అయితే చాలా బాగుంది. మా పాప కూడా ఇప్పుడు టేస్ట్ చేసి రివ్యూ ఇస్తుంది. ముందు పెట్టుకోవాలి, దగ్గు ముందు బాటిల్.
ఎట్లుంది మా సుకృతి చూడు నా సైజ్ చూసి చెప్పు ఎట్లుంది బాగుందా ఈ బయట గెడ్డ అయితే మా పాపకు బాగా నచ్చుతాయండి. సో ఇదే ఇవాళ వీడియో. థ్యాంక్ యూ బాయ్ బాయ్.